జనసేన పార్లమెంటరీ కమిటీల ఎంపిక దాదాపు పూర్తయింది. ఈ నెల 3వ తేదీ నుంచి 11వ తేదీ వరకు విజయవాడలో జరిగిన సమీక్ష సమావేశాల్లో సీనియర్ నాయకులు కమిటీల ఎంపికకు కసరత్తు చేశారు. జాబితాలకు సీనియర్ నాయకులు తుది మెరుగులు దిద్దుతున్నారు. ఇప్పటికే నాయకులు క్యాడర్కు వేర్వేరుగా కమిటీలను నియమించాలని జనసేనాని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఇవాళ సాయంత్రం జాబితాలను కమిటీ పార్టీ అధ్యక్షునికి సమర్పించనుంది. తుది పరిశీలన అనంతరం నియామకాలను ప్రకటించనున్నారు. జనం చేత జనమే నిర్మించిన సేన జనం కొరకు జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన జనసేన జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన జనసేన జనం గోడు వినడానికి జనం తోడు అనడానికి జనం వైపు అడుగేసిన సేన జనసేన జనమే జనసేన పార్లమెంటరీ కమిటీల ఎంపిక దాదాపు పూర్తయింది. ఈ నెల 3వ తేదీ నుంచి 11వ తేదీ వరకు విజయవాడలో జరిగిన సమీక్షా సమావేశాల్లో సీనియర్ నాయకులు కమిటీల ఎంపికకు కసరత్తు చేశారు. జాబితాలకు సీనియర్ నాయకులు తుది మెరుగులు దిద్దుతున్నారు. ఇప్పటికే నాయకులు క్యాడర్కు వేర్వేరుగా కమిటీలను నియమించాలని జనసేనాని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఇవాళ సాయంత్రం జాబితాలను కమిటీ పార్టీ అధ్యక్షునికి సమర్పించనుంది. తుది పరిశీలన అనంతరం నియామకాలను ప్రకటించనున్నారు. దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి శ్రీనివాస్ అడుగుదాం. శ్రీనివాస్, జనసేన పార్లమెంటరీ కమిటీల ఎంపికకు సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఏంటి? జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జనసేన పార్టీ సీనియర్ నేతలు జనసేన పార్టీకి సంబంధించినటువంటి పార్లమెంటరీ కమిటీల ఎంపికకు సంబంధించి కసరత్తు పూర్తి చేయడం జరిగింది. మరి కాసేపట్లో జనసేన అధినేతకు కమిటీలకు సంబంధించినటువంటి పేర్ల వివరాలను, అదేవిధంగా ఏ ఏ ప్రాంతాల్లో కమిటీలు ఏ విధంగా ఉన్నారనే ఒక విశ్లేషణతో కూడినటువంటి పత్రాలను కూడా జనసేన అధినేతకు అందించనున్నారు. వీటికి సంబంధించి చూస్తే కనుక జనసేన పార్టీ పూర్తి స్థాయి గ్రౌండ్ వర్క్ చేయడం జరిగింది. ఈ నెల 3వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఏదైతే విజయవాడ జనసేన పార్టీ కార్యాలయంలో జరిగినటువంటి ప్రతి జిల్లా జనసేన పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య కార్యకర్తల సమావేశాలు, కోఆర్డినేటర్లు, కీలక నేతలతో భేటీలలో వీటికి సంబంధించి ఒక తుది రూపు తీసుకురావడం జరిగింది. ఇటు మొత్తాన్ని కూడా ఈ 15 రోజుల నుంచి కూడా పూర్తి స్థాయి జనసేన పార్టీ సీనియర్ నేతలంతా కూడా దృష్టి కేంద్రీకరించి ఏ ఏ పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి వాటిలో ఎవరెవరు సిన్సియర్ గా వర్క్ చేస్తున్నారు, ఎవరికి ప్రాధాన్యత కల్పించాలి, అదేవిధంగా ప్రాధాన్యత కల్పించే దానిలో కూడా అన్ని వర్గాలకు సమపాలలో అవకాశం ఇచ్చే విధంగా ఉండే విధంగా కూడా దృష్టి కేంద్రీకరించి వారికి సంబంధించినటువంటి ఒక రూపకల్పన సిద్ధం చేయడం జరిగింది. మరి కాసేపట్లో ఈ ఏదైతే రూపకల్పన చేసినైతే ఉందో ప్రతి పార్లమెంట్ ఆంధ్రప్రదేశ్ లో 13 జిల్లాలకు సంబంధించినటువంటి నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పార్లమెంటరీ కమిటీలకు సంబంధించి, అదేవిధంగా మండల డివిజన్ స్థాయిలకు సంబంధించి కూడా కొన్ని కమిటీల నియామకాలకు సంబంధించినటువంటి పేర్ల జాబితాను కూడా పవన్ కళ్యాణ్ అందజేయనున్నారు. ఇది అందజేసిన తర్వాత పవన్ కళ్యాణ్ కూడా తుది రూపు తీసుకువచ్చి ఈ నెల 20వ తారీఖున ప్రకటించే ఆ విధంగా అవకాశం కూడా ఉండడం జరిగింది. అంటే చూస్తే కనుక పార్టీ 2014లో పార్టీ పెట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు ఇప్పటి వరకు కూడా ఏ ఏ ప్రాంతాలకు సంబంధించి ఎవరెవరు సిన్సియర్ గా పనిచేశారు, ఎవరెవరు ఏ విధంగా ఉన్నారు ఏంటి అనేది కూడా దృష్టి కేంద్రీకరించడమే కాకుండా వారికి సంబంధించి కూడా పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ తీసుకొని వారి అందరికీ అవకాశం కల్పించే విధంగా వారందరితో కూడా ప్రత్యేకంగా భేటీ కావడమే కాకుండా వారికి పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగించడం, అంటే నియోజకవర్గాల స్థాయిలో కానీ పార్లమెంటరీ స్థాయిలో కానీ పార్టీని బలోపేతానికే కాకుండా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి, ఎన్నికలకు సిద్ధం చేయడానికి అవసరమైన విధంగా కూడా ఈ నియామకాలు చేపడటానికి సిద్ధం కావడం జరిగింది. ఒక్కొక్క పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించి 5 పేర్లను, అదేవిధంగా నియోజకవర్గానికి సంబంధించి కూడా మినిమం 3 పేర్లు ఉండే విధంగా కూడా ఈ కమిటీలు రూపొందించడం జరిగింది. మండల స్థాయి, డివిజన్ స్థాయిలో కూడా
కమిటీ పేర్లే కాకుండా ప్రాధాన్యత రైతు విభాగం కానీ మహిళా విభాగం కానీ అదేవిధంగా యువతకు సంబంధించి అన్ని విభాగాల వారికి కూడా ప్రాధాన్యత ఇచ్చే విధంగా ఉండటమే కాకుండా దీనితో పాటు చూసుకుంటే కీలకంగా ఉన్నటువంటి సీనియర్స్ ఎవరైతే ఉన్నారో పొలిటికల్ వ్యవహారాలకు సంబంధించి కూడా వాళ్ళకు కూడా ఉన్నతమైన బాధ్యతలు అప్పగించి రానున్న రోజుల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తో కలిసి వారందరూ ముందుకెళ్తమే కాకుండా అన్ని ప్రాంతాలలో కూడా బహిరంగ సభలకు సిద్ధం కావాలి, బహిరంగ సభలకు సిద్ధమవుతున్నాయని కూడా పార్టీని బలోపేతము, పార్టీ మేనిఫెస్టో, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లో తీసుకెళ్లాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ కమిటీలు వేయడం జరగడమే కాకుండా ప్రతిపక్ష పార్టీలు ఏదైతే ఆరోపిస్తున్నారో ఇప్పటి వరకు గ్రామ స్థాయిలో కానీ మండల స్థాయిలో కమిటీ లేవని అంటున్న పరిస్థితుల్లో వాటన్నింటినీ కూడా చెక్ పెట్టే విధంగా కూడా ఒక్కసారిగా బూత్ లెవెల్ నుంచి గ్రామీణ ప్రాంతాల్లోనూ పట్టణ ప్రాంతాల్లో అన్ని ప్రాంతాలలో కూడా అన్ని కమిటీలు వేయడానికి కూడా సిద్ధం కావడం జరిగింది. ముఖ్యంగా పార్లమెంటరీ వ్యవహారాలకు సంబంధించి చూస్తే కనుక పార్లమెంటరీ స్థాయి కమిటీలు వేయడం ద్వారా ఆ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాలు కానీ మండలాలు కానీ పట్టణాల్లో కానీ వాటన్నిటి మీద కూడా వాళ్ళు ప్రతిరోజు ఏదో గ్రామంలోనూ ఏదో ప్రాంతంలోనూ కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్లోనే ఉండే విధంగా కూడా నాయకులకు దిశ నిర్దేశం చేయడానికి ఈ కమిటీలు కీలకంగా వ్యవహరించనున్నాయి. అంటే చూస్తే కనుక కొన్ని రిజర్వ్ స్థానాలలో కూడా వారి మీద దృష్టి కేంద్రీకరించి ఆ ప్రాంతాలలో కూడా ఆయా నేతలకు కూడా వారి బాధ్యతలు అప్పగించే విధంగా కూడా సిద్ధం చేయడం జరిగింది. అంటే ఇప్పటి వరకు చూసినట్లయితే కనుక ప్రతి జనసేన పార్టీ సభలు సమావేశాలకు సంబంధించి పవన్ కళ్యాణ్ ఒక్కడే వ్యవహరిస్తున్నారు, జనసేన పార్టీల నేతలు లేరు అని చెబుతున్న మరి ప్రతిపక్షాలు విమర్శిస్తున్న వాటికి ధీటుగా సమాధానం ఇచ్చే విధంగా ప్రతి ప్రాంతంలో పట్టణ ప్రాంతంలోనూ అదేవిధంగా పల్లె ప్రాంతాలను కలుపుతూ కూడా పార్లమెంట్ కి సంబంధించినటువంటి పేర్లను ఎంపిక చేసుకుని ఆ పార్లమెంట్ నియోజకవర్గాల స్థాయిలో కూడా అందరూ కూడా ముందుకెళ్లాలి, అదేవిధంగా జనసేన పార్టీని పూర్తి స్థాయి బలోపేతం చేయాలనే విధంగా కూడా ఈ కమిటీలు ఉండబోతున్నాయి. మరి కాసేపట్లో జనసేన పార్టీ సీనియర్ నేతలు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఈ ఎంపికకి సంబంధించినటువంటి జాబితాను ఇవ్వనున్నారు. ఈ జాబితా ఇచ్చిన తర్వాత జనసేన పార్టీ అధినేత కూడా కూర్పు నిర్వహించి తుది జాబితా సిద్ధం చేసి ఈ నెల 20వ తేదీన ప్రకటించే అవకాశం కూడా ఉండడం జరిగింది. రైట్ శ్రీనివాస్. Hello, this is your Nandu. Please do subscribe to New Waves Media. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.